ప్రకారం మనం జాగ్రత్తగా ఉండలేమన్నది వాస్తవానికి సత్యం. కాబట్టి మహోన్నతమైనటువంటి దేవుడు ప్రతి వారిని పరిశీలన చేస్తున్నారని, ప్రతి వారి మీద దేవుని కన్నులు ఉన్నాయనే విషయాన్ని గ్రంథం ఆయా సంవత్సరం మనకు హెచ్చరిస్తూనే ఉంటున్నది. ఆయన మనకు దాని మీద ఆలోచన లేదు వాస్తవానికి. కానీ ఇక్కడ దేవుని యొక్క గ్రంథమైనటువంటి దేవుని వాక్యం ఏదో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం 16వ వచనం చూస్తే ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 16వ వచన భాగాన్ని మనం గ్రంథం నుంచి ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 16వ వచన భాగాన్ని బయలు తోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్టుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకునే ఎడలా అన్నాడు. అంటే నిజంగా దేవుని మార్గము అనేది ఉన్నదని, దెయ్యాల మార్గం ఉన్నదనే విషయాన్ని, అలాగనే మనకు సొంతమైనటువంటి మార్గాలు కూడా ఉన్నాయన్నది గ్రంథం బోధిస్తున్న వాస్తవాలు. కానీ ఇక్కడ దేవుని మార్గాల విషయంలో నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే మానవునికి మార్గాలు ఉన్నాయి, అదే దేవునికి మార్గాలు ఉన్నాయి. అది యెషయా గ్రంథంలో మనకు అర్థం 55వ అధ్యాయంలో. కాబట్టి నా మార్గముల కంటే మీ మార్గములు చాలా ఉన్నతమైనవి మాట దేవుడు యెషయా గ్రంథంలో ప్రవచించారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న సారాంశాన్ని గమనించినట్లయితే నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకునేలా అన్నాడు. అంటే ఏదైనా నేర్చుకోకపోతే పరిజ్ఞానం వచ్చే అవకాశం ఉందా? ఏదైనా నేర్చుకోవాల్సిందే. చిన్నలైనా పెద్దవారైనా ఎవరైనా సరే ఏదైనా ఒక దాని విషయం నైపుణ్యత కలిగిన వారుగా ఉండాలంటే నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేర్చుకోకపోతే అవుతుందా? అవదు. మనం చాలా సందర్భాల్లో పిల్లలు 10th క్లాస్లో ఇంటర్మీడియట్ చదివారని చెప్పుకుంటారు పిల్లలు. కానీ వారు ఏదైనా సందర్భంలో వచ్చరికి ఏదైనా ఒక ఉత్తరమో లేదా సరైన చదవం అంటే వారి సామర్థ్యం అర్థమైంది, చదవలేరు. ఎందుకని? వారు సరిగ్గా వారు నేర్చుకోలేదు కాబట్టి వారికి లేదు, స్టాండర్డ్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వారు తెలుగు చదవలేదు. అలాగనే మనం కూడా ఏదైనా సరే నేర్చుకోలేకపోతే అది పనైనా ఏదైనా సరే అంత నైపుణ్యతగా వచ్చేటువంటి ఆస్కారం లేదు. నిజంగా పనిలో నైపుణ్యత నేర్చుకోకుండా లేకపోతే అది అతుకులు బతుకులు కనపడతానే ఉంటుంది. నైపుణ్యత ఉంటే శుభ్రంగా నీట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతున్నాడు, మార్గములను నేర్చుకునేవారై ఉండాలి అన్నాడు. నేర్చుకోవాలంటున్నాడు. నేర్చుకోవాలంటే ఏం కావాలి మనిషికి? నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనిషికి ఖచ్చితంగా 2 కావాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే నేర్చుకోవాలన్న మనసు కావాలి, రెండవది నేర్చుకునే వారికి తగ్గింపు స్వభావం ఉండాలి. గర్వంగా అహంకారంగా అతిశయంగా ఏ మనిషి కూడా ఏ పని నేర్చుకోలేడు. నేర్చుకుంటాడా? నేర్చుకోలేడు. కాబట్టి అది గురువు దగ్గర శిష్యుల దగ్గర మనకు అర్థమవుతూ ఉంటుంది. గురువుని ఏ వ్యక్తి అనుసరించాలో శిష్యుడిగా ఉండాలన్నప్పుడు వాడు ఏం చెప్పినా చేయాలి. అదే అహంకారం ఉన్నప్పుడు చేయగలరా? చేయలేడు. కాబట్టి దేవుడే మాట్లాడుతున్నాడు అంటే నేర్చుకోవాలి అన్నారు. అలాగనే మనము లోకానికి జగద్రక్షకుడు చెప్తున్నటువంటి యేసు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చారు. ఆయన కూడా లోకంలో నేడున్నటువంటి క్రైస్తవులాగా ఆడల మాట నేర్చుకునే పరిస్థితి కాదు. ఆయన కూడా యోగసూత్రాలు మాట్లాడుతుంటారు. తండ్రి నాకు నేర్పినట్టు అన్నాడు. ఆయన కూడా నేర్చుకొచ్చారు. మరి మనం నేర్చుకోవాలంటే మనకి నేర్చుకోవాలన్న మనసు లేదు, నేర్చుకుంటే బాగుపడతాం అన్నటువంటి ఆ తగ్గింపు స్వభావం కూడా లేదు. మనం మరి ఏమైనా వృద్ధి పొందే ఆస్కారం ఉంటుందా? మీరు నిజంగా ఆ పని లేదా ఆ ప్రక్రియ చేయగలిగితే మీరు వర్ధిల్లుదురు అన్నాడు. ఒక్కసారి అక్కడే ఉంది చూడండి, తెచ్చేసి ఒకసారి ఇర్మియా గ్రంథంలో ఉన్న మాట మీరు చూస్తే, నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వేయబడ్డు వర్ధిల్లుదురు అంటారు. వర్ధిల్లాలంటే నీ చేతిలో ఏం లేదు. నీకున్న మనసును బట్టి, నీవు తగ్గించుకున్నటువంటి నీ అహంకారాన్ని బట్టి వర్ధిల్లుతావు, అడగారిపోతావు అన్నది నీ చేతుల్లో ఉంది. నిజంగా తన్ను తాను తగ్గించుకునే వ్యక్తి ఎప్పుడు కూడా ఏం పడతాడు? హెచ్చింపబడతాడు. యేసుక్రీస్తు భూమి మీద బ్రతికున్న కాలంలో కూడా మీరు ఎవరైనా గొప్పవాడు కాబోలని అన్నాడు. గొప్పవాడు కాగాలని గొప్ప మంతాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? లేదా బ్యాంకులు రాబరీ చేసిన పని లేదు. నిజంగా మనం సంపాదించేటువంటి మన సంపాదనతో మనం వర్ధిల్లాలి అంటే ఎవరు కృప కావాలి?
సామెత గ్రంథంలో కూడా మనం ప్రస్తావించేది 10వ అధ్యాయంలో నరుని కష్టార్జితం వలన ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అని చెప్పేశారు. కాదు, మనిషి దేవుని వదిలిపెట్టి దెయ్యాన్ని వెంబడేస్తా ఒకటి కాదు 100 ఉద్యోగాలు చేసినా నీ బతుకు బస్ స్టాండ్ అన్న విషయం మనం గుర్తించడం లేదు. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం గమనిస్తే యెహోవాయే ఏమిచ్చేది? ఆశీర్వాదమును ఐశ్వర్యం ఇచ్చేవాడు యెహోవాయే. యెహోవా లేకుండా నువ్వు 100 ఉద్యోగాలు చేసినా మన బతుకు బస్ స్టాండ్ అనే విషయం మనం గమనించడం లేదు నేటికి. చాలా విచారకరమైన సంగతి. కాబట్టి గ్రంథం బోధించే వాస్తవాలు ఏంటంటే నేర్చుకోవాలనేటువంటి మనిషికి ఏం కావాలా? నేర్చుకోవాలన్న మనసు కావాలి. తర్వాత నేర్చుకోవడానికి తను తగ్గించుకున్న స్వభావం కావాలి. అవునా కదా? ఆయన నేర్చుకొని వచ్చి యేసుప్రభువు కూడా మనం పిలిచాడు. మత్తయి సువార్త 11:29లో నేను దీనుడును సాత్వికుడును కనుక మీరు కూడా వచ్చి నా దగ్గర నేర్చుకోండి అన్నాడు. ఎంతమంది నేర్చుకుంటారు? ఆదివారానికే పటాపంచలు అవుతున్న పరిస్థితి, ఆదివారానికే గగనం అవుతుంది. ఆదివారానికి కూడా మన మన ఆత్మ సంబంధమైన మన పరిస్థితి మనకు అర్థం కావాలి. నిజంగా ఒక దినము 1000 దినాల కంటే కూడా శ్రేష్టమైతే క్రీస్తు యేసులోనికి బాప్తిజం ప్రతి పరిశుద్ధులే ఆయన ఆరాధించేవారైతే ఆయన ఆరాధించలేని నోరులెన్ని, ఆయన పాట పాడలేని నోరులెన్ని ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మనం కూడా సరిపోకుండా ఉన్నామనంటే మనం ఆర్పాటల కోసం కాదు. అది మనకు అర్థం కావట్లేదు. దేవుడి మీద ఎక్కడో ఉద్ధరిస్తామని కాదు, నీ జీవితం దేవుని చేత ఉద్ధరించబడడం దేవునికి ఆలోచన. కాబట్టి దేవుడు ఆ సమయాన్ని ఇచ్చాడు. ఆదివారం మందే, సోమవారం మందే, వారంలో 8 రోజులే మనయే. ఎప్పటిదాకా? ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా మనకే ఈ పనులేదు. మరి ఆడకెళ్ళాక ఆయనకి ఏం చెబుతావు? ఆయనకి ఏం చెబుతావండి? కాబట్టి దేవుని పిల్లలారా నేర్చుకోవడం అర్థం ఏంటంటే ఒక పంచువాటి లేకుండా నేర్చుకోకూడదు ఎప్పుడు. ఏది కూడా పని కానీ ఏదైనా సరే పంచువాలిటీ అంటే అర్థం ఏంటంటే చదువుకునే పిల్లలు ఏ టైం లెగిస్తారు? 9 గంటలు లెగిస్తారా? లెగిస్తే పంచవాలిటీ కాదు. వాళ్ళు చదువు కాదు, పనికిరారు. నిజంగా చదువుకోవాలి, భవిష్యత్తు కావాలనుకునే కోరుకునేటువంటి వారు ఉదయం ఎర్లీ మార్నింగ్ 5:30కో 6కో లేచి కాస్త హోంవర్క్ చేసుకుని కాస్త కాలకృత్యాలు చేసుకుని కాలేజీకు స్కూల్కు సిద్ధపడాలి. అలాగే మనం కూడా తండ్రి అయినటువంటి మనం ప్రేమించినటువంటి దినాల్లో కూడా మన పరిస్థితులను ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లలకైతే ఉదయాన్నే లేవాలి, స్కూల్కి వెళ్ళాలి, చెప్పింది నేర్చుకోవాలని చెప్తాం. మరి మనం మన తండ్రి అయినటువంటి దేవుని సన్నిధికి వచ్చేటువంటి విషయంలో మనకు ఎలాంటి పంచవాలిటీ ఉంది? మనకు ఎలాంటి పంచవాలిటీ ఉంది? నీతులు అనేటువంటివి చెప్పడానికి కాదు. అర్థమవుతుంది అనుకుంటా నేను. నీతులు అనేటువంటివి చెప్పడానికి కాదు, మన ప్రాక్టికల్గా మన దైనందిన జీవితంలో మనం చూపించాలి. చూపిస్తున్నారంటారా? నిజంగా దేవుడు నేను అంటున్నానని మీకు బాధ ఉండొచ్చు, కానీ ఈ విషయాన్ని అంటే ఇవాళ ఆరాధన ప్రారంభ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారనేది దేవుడు ఎప్పుడో కౌంట్ చేశాడు. నేను చేయాల్సింది నాకు అంత అవసరం కూడా లేదు. దేవుడు ఎప్పుడో కౌంట్ చేశాడు. ఇవాళ ఆరాధన ప్రారంభం నుంచి ముగిపోయి కూడా ఎంతమంది అన్నది ఆయన లెక్కేసుకున్నాడు. ఎందుకంటే మనకంటే ముందు ఆయన వచ్చేసేస్తాం. అంటే మన గెస్ట్ ఆఫీసర్ కదా, మనకు తీరకుండదు. కానీ పరలోకంలో దేవుడు మనకంటే ముందుగా, మనకంటే బిఫోర్గా ఆయనకు వస్తారు. ఆయనకు అవసరం. ఆయన అవసరం కోసమే భూమి ఉంది, ఆయన అవసరం కోసమే మానవుడు ఉన్నాడు. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయి మనం అజ్ఞానంగా, అవిధేయతగా మనం ఏం చేస్తున్నాం? మనకి దిక్కు దోసపోతే మనం ఏం నేర్చుకుంటున్నాం? ఏం నేర్చుకుంటున్నాం? యేసు మనకి ఏమి నేర్పాడు? మనం ఆయనలోనికి బాప్తిజం పొంది ఆయన ధరించుకున్నాం. మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నది ఖచ్చితంగా ప్రశ్న వేసుకొస్తున్నాం. కాబట్టి నేర్చుకోవాలని చెప్పాడు, నేర్చుకునే వస్తుంది. కాబట్టి ఏదైనా మనం పని చేయాలంటే ఖచ్చితమైన మనసు కావాలి. అదే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు 8 గంటలకు వెళ్ళాలంటే 9 గంటలకు వెళ్తావా? ఆడు వెళ్తాడు, ఆడు పంపించేస్తాడు, నెలలు చదువుకుని వెళ్ళాలని అంటాడు. అవును కదా? ఎందుకని? నీకొచ్చే నీ జీవితం విలువ తెలుసు కాబట్టి ఉద్యోగాల నుంచి వెళ్ళమని గెట్ లాస్ట్ అంటాడని చెప్పి టైంకి వెళ్తావు. ఆయన ఎడేవాడు కాదు కదా, ఆయన లెక్క తెల్చేవాడు కాదు కదా. లెక్క తేల్చే రోజు మాత్రం ఒక రోజు ఉందని మాత్రం ఏ క్రైస్తవ సోదరి సోదరులు మర్చిపోకండి. కాబట్టి ప్రతి దానికి, అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం అనే కాల పరిధిలో దేవుడిచ్చిన ప్రతి దానికి కూడా లెక్కలు ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి సేవ మర్చిపోకండి. అజయ్ని మోసం చేయొచ్చు, లేదా నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ మనమంతరం దేవుడిని మోసం చేయడం అసాధ్యమైన పని. విషయాన్ని ఎన్నటికీ మర్చిపోకండి. కాబట్టి ఇప్పుడు అన్నాడు, ఏదైనా నేర్చుకోవాలంటే ఏం కావాలి? మనస్సు కావాలి. ఆ మనసు ఉందా? ఒక్కసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం మీరు చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం
4వ అధ్యాయం 9వ వచనం మీరు ఒకసారి గ్రంథం నుంచి సరిచూడగలిగితే అక్కడ దేవుని గ్రంథం ఈ రీతిని మనతో మాట్లాడుతుంటున్నది. అయితే నీవు జాగ్రత్త పడుము. చూడండి, నీవు జాగ్రత్త పడుము అన్నాడు. వ్యక్తిగతంగా మీరు అనే మాట సంపాదించలేదు. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరవకున్నట్లు అవి నీ జీవిత కాలం అంతయు ఏడుండాలా? వాడల మీద ఉండాలా, అలమరల మీద ఉండాలా, లేదా బీరువాకి స్టిక్కర్లు వేసి ఉండాలంటే వాడి కాదు. అక్కడ అవి నీ జీవిత కాలం అంతయు మరిసిపోకున్నట్టు ఏడుండాలంట? నీ హృదయంలో ఉండాలన్నాడు. నీ హృదయంలో ఆ దేవుని మాటలో లేదా దేవుని సంగతిలో ఉన్నట్లయితే నీ మనస్సు సరిగ్గా ఉండేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు మరవకున్నట్లు. ఏం చెప్పాడు? వాటిని మరవకున్నట్లు నీ జీవితకాలం అంతా నీ హృదయం తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకుని. దేని కాపాడాలా? మనస్సును కాపాడాలా. మనం ఏం కాపాడుతూ ఉంటాము? డబ్బులు కాపాడతాం, ఉద్యోగాలు కాపాడతాం, ఏమండి మనకు కావాల్సిన వాటిని మనం కాపాడుతూ ఉంటాం. కానీ మనిషి జీవితానికి దిశలు చూపించేది మనస్సు. మనస్సు ఎంత దుర్మార్గంగా ఉంటుందో మనిషి యొక్క ప్రవర్తన కూడా అలా ఎంతగా దుర్మార్గంగా ఉంటుంది. మనిషి యొక్క మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ వ్యక్తి యొక్క మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మనస్సు అనేది కోరికలకు నిలయం. దీనికి మనస్సు అనేది కోరికలకు నిలయం. ఇప్పుడు కూడా మనస్సు అనేది కోరికలకు నిలయము, హృదయం అనేది భావోద్రేకాలకు నిలయం. కాబట్టి నీ హృదయంలో నుంచి తొలగిపోకుండా కాపాడుకొని నీ మనస్సుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనస్సు చాలా ప్రాముఖ్యమైంది. కానీ ఇవాళ అన్నీ కాపాడుకుంటా మనస్సుని ఏడో వదిలేస్తాం. ఎందుకంటే మనిషికి మార్గాన్ని చూపించేది మనస్సు. మనిషిని ఏడ తీసుకొచ్చి పారేస్తారు, ఏడు నుంచి తీసుకొచ్చి పారేస్తారు, కుర్చీలో పారేస్తారు. మనసు ఎట్టిపోద్ది? బాడీ ఏడే ఉంటుంది. మనసు ఎట్టిపోద్ది? ఎటో వెళ్ళిపోద్ది. ఏ కొండల మీదకో, ఏ సట్ల మీదకో, ఏ ఉద్యోగాల మీదకో, ఏ పని మీదకో, ఏ డబ్బు మీదకో, దేని మీదకో పోయింది అనుకోండి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆపోజిట్. అప్పుడు ఉపయోగంగా లేదు. కాబట్టి నీ మనసును చాలా జాగ్రత్తగా కాపాడుకోమని దేవుడు లేఖనంతో హెచ్చరిస్తూ ఉంటాడు. ఎందుకంటే హృదయం చాలా ప్రాముఖ్యమైనది. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి మాత్రమే మనస్సు చంచలత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఏకైకంగా అన్నాడు, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది అన్నాడు లేదా? కాబట్టి ఆ హృదయానికి ఏం కావాలి? నిజమైన క్రైస్తవుని యొక్క హృదయానికి కావాల్సింది ఏంటి? హృదయానికి కావాల్సింది ఏంటి చెప్పండి? మానవ క్రైస్తవ జీవితం అనేటువంటి దేవాలయానికి హృదయానికి కావాల్సింది ఏం కావాలా? ఏం కావాలా? క్రైస్తవ హృదయం అనేటువంటి దేవాలయానికి ఏం కావాలా? వాక్యం అనే వెలుగు కావాలా? హృదయంలో వాక్యం లేదనుకోండి, ఏమైంది? వాక్యములో హృదయం అనే ఇల్లులో వాక్యమైన వెలుగు లేకపోతే ఆ ఇల్లు ఏ ఇల్లు అయింది? చీకటి ఇల్లు అయింది. చీకటి ఇంట్లో ఎవరు ఉంటారు? దెయ్యాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనం చూస్తే, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనం మీరు చూస్తే, నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఏముంచాడు? డబ్బులను, బంగారాలను, మేడలను, మిద్దెలను, ఆస్తులను, అంతస్తులను అక్కడ చెప్పలేదు. ఏం చెప్పాడు? వాక్యము. ఒకటే ఒక కంటెంట్. అదేంటంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం అని చెప్పుకొచ్చాడు. కానీ వాళ్ళ క్రైస్తవ జీవితాల్లో ఎంతవరకు దేవుని వాక్యం ఉంది? దేవుని వాక్యం ఉంటే దేని చోట్లేదు. దేవుని వాక్యం ఉంటే మన జీవితాల్లో చీకటికి చోట్లేదు. దేవుని వాక్యం ఉంటే మన జీవితాల్లో పాపానికి చోట్లేదు. కాబట్టి ఇంత జరుగుతున్నా మన జీవితంలో పాపానికి చోటు ఉందంటే మన దగ్గరే లేదు. దేవుని వాక్యం అనే వెలుగు లేదు. కాబట్టి మన జీవితాల్లో చీకటి తాండవం చేస్తున్న దుస్థితిలో ఉన్నామన్న విషయాన్ని దయచేసి మర్చిపోకండి. కాబట్టి అన్నాడు, నీ జీవితకాలం అంతా నీ హృదయం నుంచి తొలగిపోకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్త అని చెప్పామనంటే దాని వెనక ప్రమాదం ఉన్నదనే విషయాన్ని మర్చిపోకండి. జాగ్రత్త అనే మాట చెప్పామంటే దాని వెనక కీడుందనే విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు,
ఆయన చెప్పినటువంటి ఏ మాట నిరర్థకమైనటువంటి పరిస్థితి కాదు దేవుని పిల్లలారా. కాబట్టి అంత మాత్రమే కాకుండా ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 33వ వచనం మీరు చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనం కూడా మీరు చూడగలిగితే యెహోవా ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాడు. ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైంది. ఇవాళ ఆజ్ఞలే కదా మనం తీసేస్తా ఉంటాం, కానీ దేవుడు ఆజ్ఞలో ఏం పెట్టాడు తెలుసా? కష్టమేడికి దేవుని ఆజ్ఞలో మా క్రైస్తవునికి ఏముంది? ఇల్లు లేదు, బంగారం లేదు, ఉద్యోగం లేదు, పిల్లలు లేదు, లోక సంబంధమైన ఏదీ లేదు. దేవుని ఆజ్ఞ ఒకదాన్ని చూపిస్తాము. ఆ దేవుని ఆజ్ఞలో ఒక క్రైస్తవ జీవితం లేకపోతే వాడి నరక మీద ఉంది. అదే యేసుక్రీస్తు మాట్లాడుతున్న సందర్భం మీకు తర్వాత చూపిస్తాను సార్. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచన భాగాన్ని కూడా మీరు చూడగలిగితే ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం చదవబోతా ఉన్నాం. 5:33 ఏం చెప్పబడిందండి ఇక్కడ? 5:33 కాబట్టి మీరు కుడికి గాని మీరు కుడికి గాని ఎడమకు గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవాలి. దేనికి జాగ్రత్త పడే? దేనికి జాగ్రత్త పడాలి? కుడికి గాని ఎడమకు గాని అన్నాడు. కుడికి గాని ఎడమకు గాని ప్రయాణం చేసే వ్యక్తి దిక్కులు ఏమైంది? తిన్నగా వెళ్ళాల్సినటువంటి ఒక కాలినడక బాటసారి కుడికి గాను ఎడమకు గాను దొరికితే ఏమవుతుంది? ఎవడో ఒకడు గుద్దుతాడో అయిపోద్ది. నిజంగా కుడికి గాని ఎడమకు గాని తిరిగిన వ్యక్తి ఏం చేయలేడు. అతను అనుకున్న గమ్యానికి చేరలేడు. అంటే కుడికి గాని ఎడమ గాని తిరిగిన వ్యక్తి తన గురిని పోగొట్టుకుంటాడు. నిజంగా అదే జరిగింది. ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఆదాము ఏం చేయబడింది అంటే, ఆజ్ఞ అతిక్రమించాడనే అనే మాట తెలుగు పరిభాషలో విషయం ఏంటంటే గురి తప్పడం అనే విషయాన్ని గతం బోధిస్తామంది. గురి తప్పడం. గురి తప్పాడు ఎవరైనా. ఆదాము నిజంగా 2వ అధ్యాయం 15వ వచనం మాటలో ఏ తేని వనంలో ఫలవృక్షాన్ని నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలు ఇచ్చి వృక్షఫలను నీవు తినకూడదని దేవుడు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. మనకి ఎలాగైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆయనకు కూడా ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను మీరిన ఆదాము ఏమయ్యాడు? దేవునికి శత్రువు అయ్యాడు. దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. మనం కూడా యెహోవా ఆజ్ఞలకు దూరంగా ఉండగలిగితే లేదా వాటిని చేయలేకపోతే మనం కూడా దేవునికి ఏమవుతాం? శత్రువులు అవుతున్నామనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి. నువ్వు బాప్తిసం పొందాను అనుకోవచ్చు, నేను ఆదివారం ప్రార్థన చేస్తున్నాను అర్థం చేస్తున్నాను అనుకోవచ్చు, నువ్వేదో తలకి తపస్సు చేస్తున్నావు అనుకోవచ్చు. యెహోవా ఆజ్ఞలను అనుసరించక యెహోవా ఆజ్ఞలకు శత్రువులుగా నడిచేటువంటి వారందరూ కూడా ఆయనకు శత్రువులుగా ఉంటున్నారనే విషయాన్ని దయచేసి ఎవరు కూడా విస్మరించవద్దు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ కుడికి గాని ఎడమ గాని తొలగిపోకుండా యెహోవా ఆజ్ఞలను వినరట జాగ్రత్తగా గైకొనాలని చెప్పాడు. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్నప్పుడు మనకేం కలగదు? ఏమి కలగదు. నిజంగా దేవుని ఆజ్ఞలు పాటించేంత కాలం ఆదాము దేవుని యొక్క ధైర్యంగా వచ్చాడు కదా? వచ్చాడు. ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞలటువంటి గురి తప్పాడో ఆదాము దేవుని దగ్గరకు రావడానికి ఏం చేయబడ్డాడు? సందేహించబడ్డాడు. ఎందుకు? కారణం ఏంటి? భయం అనేది వచ్చింది. ఎందుకంటే అతని యొక్క జీవితంలో పాపం అనేది చోటు అవకాశం వచ్చింది కనుక ఆ వ్యక్తి దేవుని దగ్గరకు రాలేకపోయాడు. అవునే కదా? రాలేకపోయాడు. ఎందుకని? ఆజ్ఞ అతిక్రమించాడు. మనం కూడా ఆయా సందర్భాల్లో దేవుని పిల్లమని చెప్పుకున్న మనం కూడా ఆయా సందర్భాల్లో ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉంటాం. మన ఇష్టానికి మనం చేస్తూ మన మనసుకు వచ్చినట్టుగా మన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మనం బ్రతికేస్తూ ఉంటాం. ఎవరైనా కూడా వాళ్ళని ఊరుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఇవాళ ఊరుకుంటావో, ఉరుకులు పెడతావో, అడిగితే కసురుకుంటావో, కుసురుకుంటావో, కసురుకు ఇబ్బంది లేదు. కానీ ఒక భయంకరమైన దినమున్నదనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ మన ఇష్టమైతే మన మనసు అయితే రేపు దేవుడికి కూడా ఒక మనసు ఉంది, దేవుడికి కూడా ఒక ఆలోచన ఉంది, దేవుడికి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి విషయాల మీద మాత్రమే వచ్చి
ఖచ్చితమైన పరిధి కలిగి ఉండవు తప్ప అన్ని చేయడానికి అధికారం ఉందా అంటే లేదు. వాస్తవానికి నువ్వు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందనంత వరకు మాత్రమే నీ ఇష్టం. బాప్తిసం పొందిన తర్వాత నీవు సొత్తు కాదు. నీ సొత్తు కాదు. నీ ఇష్టాసనం నడవడానికి, నీ మనస్సుకి, నీ దేహానికి, నీకు వచ్చినటువంటి నీకు నచ్చిన ఇష్టాలని నెరవేర్చుకోవడానికి నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? మనము దేవుని సొత్తు. మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. ఆ విలువైనటువంటిది వెండి కాదు, బంగారం కాదు, వజ్రాలు కాదు, వైడులే కాదు, పవిత్రమైనటువంటి రక్తం చేత మనం కొనుక్కున్నప్పుడు మనం ఆయనకి సొత్తుగా పనిచేయాలి తప్ప దెయ్యాల సొత్తుగా పనిచేయడానికి మనకు అధికారం లేదు. వాస్తవానికి ఆయా సందర్భాల్లో మనం కొత్త ప్రైవసీని కోల్పోతున్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. దయచేసి మర్చిపోకండి. కాబట్టి అది మాత్రమే కాకుండా 119వ కీర్తన భాగం 4వ వచనం మీరు చూస్తే ఈ వ్యక్తి అయినా ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా సరే దేవుని యొక్క ఆజ్ఞలను లక్ష్యం చేస్తే విలువ ఉంటుంది, ఘనత ఉంటుంది. ఎవరైతే దాన్ని నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడే మాట్లాడాడు ఒకసారి 119వ కీర్తన 4వ వచనం మీరు చూడగలిగితే, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండేలా ఎంత మేలు. అదిగో నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగ నేరదు అన్నాడు. అవమానం కావాలో మహిమ కావాలో తీర్చుకోవాల్సింది మనమే. ఆయన ఆజ్ఞలు మనం లక్ష్య పెడితే, ఆ ఆజ్ఞల విషయంలో మనకు భద్రత ఉంటే మనకెన్నటికీ ఇక్కడ అవమానము కలగదు. వాస్తవానికి ఆజ్ఞలు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో మనకి ఎటెల్లా అవమానమే కదా, అవమానమే. వాళ్ళేంటండి వీళ్ళేంటని జనాలు కామెంట్ చేస్తా ఉంటారు. దేనికి? ఒక నియమాన్ని, అవును కదా, ఒక కట్టడిని మనం ఎప్పుడైతే దాన్ని అధిగమిస్తూ ఉంటామో జనాల ఫోకస్ అంతా ఏంది ఇతర దుర్మార్గం, ఏంది ఇతర అన్యాయం, ఏంది ఇతర అక్రమం, ఏంది ఇతర పాపం, ఏంది ఇతర అనేటువంటి విషయంలో ఖచ్చితంగా 10 మంది 10 విధాలుగా ఆ వ్యక్తిని ఫోకస్ చేస్తారు. ఫోకస్ చేసినప్పుడు మనకేమనిపించింది? అవమానం అనిపించింది. అదే దేవుని ఆజ్ఞలు లక్ష్య పెట్టినప్పుడు మనకు అవమానం కలగదుగా. 10 మంది 10 విధాలుగా క్రైస్తవులు ఇట్లా ఉంటారని చెప్పుకుంటారు. అందుకోసమే నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి, నీ ప్రేమను గూర్చి నువ్వు చాలా మాదిరిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనం నేర్చుకుంటే కదా మాదిరిగా ఉండడానికి. ఏదో ప్రార్థనకు రావాలి కాబట్టి వస్తాం, ఏదో బాప్టిజం తీసుకోవాలి కాబట్టి తీసుకుంటాం, ఆదివారం వస్తాం వెళ్తాం అనేటువంటి కాలయాపన కోసం ఎవరో దేవుని సన్నిధికి రామాకండి. యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా నా జీవితం దేవుని మహిమ కొరకే అన్నటువంటి ఆ ఫీల్, ఆ ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని సంఘంలోనికి అడుగు పెట్టడం చాలా శ్రేయస్కరం. ఈశాగ్రంథంలో మాట్లాడాడు ఆ మాట, నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్న వాడెవడన్నాడు. నిజమైన ఉద్దేశం నేర్చుకోకుండా, నిజమైన ఉద్దేశం తెలుసుకోకుండా, ఏదో ఆచారంగానో ఏదో ఇంకోటి అనాలోచనతోటి మనం దేవుని సన్నిధికి రావడం అనేటువంటి చాలా నేరం. ఒక్కసారి అన్నమాట మీకు పరిచయం చేస్తారు. యెషయా చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము అంటే నీతి నియమాలతో, దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్య ప్రమాణాలతోటి కాకపోతే మన ఇష్టానుసారం రావడానికి మనకు అధికారం లేదు. ఒక్కసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచన భాగాన్ని, నా సన్నిధిని కనబడమని వస్తున్నారే. ఎగ్జిబిషన్ కాదు ఇది ఫ్యాషన్ షో, అంతకంటే కాదు. నా సన్నిధి కనబడమని మీరు వచ్చుస్తున్నారే. ఏమన్నా చూడండి, నా ఆవరణలో తొక్కుటని మిమ్మల్ని రమ్మన్న వాడెవడో టైంపాస్ కోసమో, ఆచారం కోసమో, ఇంకో దానికోసమో రామకండి. దానికోసం నేను పిలవడం లేదు, దానికోసం ఈ వేదిక కాదని విషయాన్ని దేవుడు ఇశ్రాయేలుని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలుకి హెచ్చరిక ఏదైతే ఉందో అది మనకు కూడా హెచ్చరికలాగానే ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్య ధోరణితో మనం ఎవరు కూడా దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ ఆజ్ఞలను లక్ష్యమిచ్చి అయినప్పుడు నాకేం కలగదు? అవమానం అన్నాడు. అవమానం అనే వాటికి ఇంగ్లీష్ ఏంటి? షేమనే కదా, అంతే కదా, షేమనే కదా. అవమానం అనేది మనకి ఆయా సందర్భంలో అర్థమవుతుంది. అయినా మనం గ్రహించాలి. దాన్ని గ్రహించి మనకు అవమానం కలగకుండా ఉండాలి, మనకు విలువ కాపాడుకున్నట్టు ఉండాలంటే కొన్ని పనులు మనం ఏం చేయబడాలా? దూరంగా ఉండాలి. దూరంగా లేకపోతే దగ్గరగా ఉంటే తప్పదు కదా. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా మనము
నడవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది వాస్తవానికి. కానీ మనం అలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. కేవలం మన మనసుకు నచ్చిన, మన దేహానికి నచ్చిన, మన శరీర సంబంధమైనటువంటి కోరికలకు నచ్చినటువంటి కార్యక్రమాల కొరకు మనం పెద్ద వేస్తున్నామే తప్ప, మనం చూస్తున్నటువంటి సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు, ఆయన జీవితాన్ని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు, ఆయన సంతోషం మేరకు మాత్రమే రేపు మీద బ్రతకాలనే ఆలోచన మనం నేర్చుకోవడం లేదు భూమికి అలా. కాబట్టి జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రామాణికమైంది. జాగ్రత్త అనేది లేకపోతే నష్టపోయేది మనమే. ఎందుకంటే ఇక్కడ యెహోవా ఆజ్ఞ చాలా జాగ్రత్తగా పాటించాలన్నాడు. పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలు యెహోవా ఆజ్ఞలు ఒకేలాగా ఉండొచ్చు. కానీ ఆ ఆజ్ఞ అనేది నువ్వు తిరస్కరిస్తే, ఆ ఆజ్ఞను నువ్వు అవాయిడ్ చేస్తే, ఆ ఆజ్ఞను కాలరాస్తే మనకేం లేదు చెప్పండి. ఏమా ఏం లేదు లేదు. ఎవరు చెప్పారు మీకు ఆ మాట? పరలోకము నుండి లోకములో ఉన్న పాప జీవితాలను విడిపించడానికి వచ్చినటువంటి యేసు ప్రభువు చెప్పారు. ఎందుకంటే నీ ఆజ్ఞ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారు తండ్రి దేవుని సంబోధిస్తూ మాట్లాడుతూ, నీ ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును అన్నాడు. ఆ దేవుని ఆజ్ఞ నిత్య జీవం అనేది ఎరిగినటువంటి ఆ కాన్సెప్ట్ లేదా ఆ విధానం నేర్చుకుంటే ఆయన ఆజ్ఞలకు ఎప్పుడు కూడా నీవు వ్యతిరేకంగా జరిగించలేవన్నది వాస్తవం. ఒకవేళ జరిగిస్తే ఆయన ఆజ్ఞను అవాయిడ్ చేస్తే, త్రోసి వేస్తే, తొక్కి వేస్తే నీకేం లేదు, నిత్య జీవం అనే అంచులు కూడా వెళ్ళాలని పరిస్థితి ఉన్నది. చూపించరా యోహాను సువార్త మాట రాయబడింది. యేసు ప్రభువు స్పష్టంగా మాట్లాడుతూ, నీ ఆజ్ఞ నిత్య జీవం అని నేను ఎరుగుదును అన్నాడు. మరి ఆ ఆజ్ఞ యేసుక్రీస్తుకే నిత్య జీవం అయినప్పుడు మరి మనకు కాదా? మన గొప్ప కాదు కదా. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయము 50 వచ్చిన భాగాన్ని, యోహాను సువార్త 12వ అధ్యాయము 50 వచ్చిన భాగాన్ని, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను ఈ సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారంగా మీకు చెబుతున్నాను అన్నాడు. అంటే ఆ ఆజ్ఞల ప్రకారంగా నడవలేని ఏ వ్యక్తికి, ఆ ఆజ్ఞల ప్రకారం నడవలేని ఏ వ్యక్తికి కూడా ఏం లేదు, నిత్య జీవము లేదన్నది యేసు ప్రభువు నేర్చుకున్నటువంటి మాటలో ఉన్న సారాంశం, సత్యం. అది ఆయనకైనా, నీకైనా, నాకైనా, భూమి మీద క్రైస్తవులుగా క్రైస్తవులను చెప్పుకునే ప్రతి వారి జీవితాలకు వర్తించేటువంటి సంగతి తప్ప అది కొంతమందికి సంబంధించిన సంగతి కాదు. ఇక్కడ చాలా మంది క్రైస్తవులుగా ఉండొచ్చు, కానీ నిత్య జీవాన్ని చేరాలంటే కావాల్సింది ఏంటి? ఆజ్ఞలు కావాలా. ఆజ్ఞలు ఒకలాగా మన జీవితం ఒకలాగా ఉంటే నిత్య జీవానికి వెళ్ళేటువంటి ఛాన్స్ భూమి మీద ఎవరికి లేదనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. మాత్రమే కాకుండా నీవు దేవుణ్ణి జాగ్రత్తగా బతకాలన్నాడు. ఎప్పుడు ఎత్తుతారు దేవుణ్ణి? దేవుడు ఎప్పుడు అవసరం మనకే? దేవుడు ఎప్పుడు అవసరం అండి? దేవుడు ఎల్లప్పుడూ అవసరమే. ఆపదలోనే కాదు, ఇబ్బందులోనే కాదు, హాస్పిటల్లో ఉన్నప్పుడే కాదు మనకు కావాల్సింది. చాలా మందికి సమస్యలు వస్తే, శోధనలు వస్తే, ఇబ్బందులు ఉంటున్నప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అప్పటిదాకా లోకం గుర్తొస్తూ ఉంటుంది, బాధ రాగానే దేవుడు గుర్తొస్తూ ఉంటాడు కొంతమంది జీవితాలకు. దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి 7 గ్రంథంలో మాట్లాడతారు, 8వ అధ్యాయం 5వ వచనం భాగంలో, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికియడం అన్నాడు. భూమి మీద జీవించే ఒక సగటు మానవుడు దేవుణ్ణి ఎప్పుడు వెతకాల? ఎప్పుడు వెతకాలి? ఎక్కడ వెతకాలా? ఏమా దేవుని ఎప్పుడు వెతకాలా? మనము నిజంగా గ్రంథ ప్రకారం యెషయా మాట్లాడతాడు 55వ అధ్యాయం వచ్చిన భాగంలో, యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయన్ని వెతకాల, ఆయన సమీపంగా ఉండగానే ఆయన్ని వేడుకోమని అంటాడు. అంటే మనకు కాలం, ఏ కాలం వెతుకుతారు దేవుణ్ణి? వర్షాకాలంలో దొరికి ఎండాకాలం దూరమయ్యే దేవుడు కాదు ఆయన. నిజంగా మన గ్రంథం చెప్పేటువంటి కాలాలు మన మనసులో ఉన్న శీతాకాలమనో, వేసవి కాలమనో, లేదా వర్షాకాలం చెప్పే కాలాలు కాదు. అది ఈ లోకంలో జీవిస్తున్న ఒక మానవుడికి పోయే కాలం, మరణకాలం రాకముందే యెహోవాని వెతకాలన్నాడు జాగ్రత్తగా. పోయిన తర్వాత వెతికితే ఉపయోగం ఏమీ లేదు.
కాబట్టి యెహోవా మీకు దొరికే కాలం ఎప్పుడే అంటే మీరు భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడే మీరు దేవుని వెతకాల. ఎలా వెతకాలా? జాగ్రత్తగా వెతకాలని చెప్పాడు. కానీ భూ సంబంధమైన దేహానికేమో జాగ్రత్తగా వెతుకుతారు, పర సంబంధమైన దేవుణ్ణి అయితే నామకార్థంగా వెతుకుతారు. వెతకలేదు అనకుండా భ్రమలో వెతికేటువంటి క్రైస్తవులు చాలా మంది ఉండొచ్చు. మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఏ కొలత అయితే కొలుస్తారో, మీరు ఇక్కడ ఏ విత్తనాన్ని అయితే విత్తారో అదే విత్తనము అదే కొలత మీ దగ్గర రావడం మాత్రం ఖచ్చితంగా తగ్గింది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. ఇక్కడ శరీర సంబంధమైన జీవితాన్ని నువ్వు అవలంబిస్తే ఆ శరీరానికి సంబంధమైనటువంటి మరణం నిత్యాగ్నిలో ఎదురు చూస్తుంది. ఇక్కడ నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తావంటే దానికి శాశ్వత కాలం నిత్య జీవితం ఎదురు చూస్తా ఉంటుంది. మనం జీవించే జీవిత కాల గమనాన్ని బట్టి, మనము జీవించేటువంటి కార్యకలాపాలను బట్టే నరకమా నిత్య జీవం అనేటువంటి విషయాలు అవి దేవుడు తెలిసేవి కాదు. మన జీవితాల్లో మనం చేసే కార్యక్రమాలు బట్టే అవి నిర్ధారణ అవుతాయి వాస్తవానికి, అంతే తప్ప మరొకటి కాదు వాస్తవానికి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడు జాగ్రత్తగా వెతకాలన్నాడు. అన్నిటి విషయాలు జాగ్రత్త ఉంది. మనకు బజార్కి ఒక ఏదైనా కావాలనుకున్నప్పుడు అదే పేరు మీద పెడితే అది దొరికేదాకా వెతుకుతాం. కొట్టు కొట్టు, సందు సందు, గొంది గొంది ఎతుకుతాం. అదే నిజమైన దేవుని ప్రణాళిక, అదే నిజమైన దేవుని సత్యాన్ని పరిపూర్ణంగా ఎత్తడానికి గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుతారా? వెతుకుతారా? ఏడైతే ఏదో ఒకటి అంటారు, ఆ కాంప్రమైజ్ అవ్వం. ఏమండి? అవునే కదా? మనకు కావాల్సింది సబ్బు అయినా, జాకెట్ అయినా, మ్యాచింగ్ అయినా, కావాల్సింది ఏదైనా ప్రోడక్ట్ మన అవసరం ఉన్నప్పుడు అది దొరికేదాకా చెప్పులు అరిగినాక తిరుగుతాం. అదే శాశ్వత కాలానికి వెళ్ళేటువంటి దేవుని గమ్యాన్ని విషయం తెలుస్తుంది మాత్రం చాలా అజాగ్రత్త ఉంటుంది. అజాగ్రత్తగా ఉంటావో దేవుని మాట ప్రకారం బతుకుతావో, దెయ్యాల మాట ప్రకారం బతుకుతావో, దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఆయన నూడిల్స్ ఇచ్చినట్టు ఇక్కడ ఎవరిని వ్యాంచడం. ఇక్కడ ఫుల్ ప్రైవసీ ఉంది. ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతికే ఇబ్బంది ఏమి లేదు. ఏంటని దేవుడు అడగడం. ఎందుకని? ఇక్కడ ఎవరిని అడగడం ఆయన. ఏంటి వాట్ ఈస్ దిస్ అని నేను అడిగినట్టుగా, ఇంకొకరు అడిగినట్టుగా దేవుడు ఎక్కడ కూడా ఎవరిని అడగడం. ఎందుకని? దుర్మార్గం ఎక్కువైంది. ఆదికాండం 6వ అధ్యాయం దుర్మార్గం ఎక్కువైంది. దుర్మార్గం ఎక్కువైనప్పుడు ఆయన మాట్లాడాడు, దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, అయినను వారి ఏండ్లేని అన్నాడు. 120 ఏండ్లేని అన్నాడు. వాళ్ళకి 120 ఏండ్లే. మన జీవిత కాలకం ఏండ్లేని 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల్లో ఊగినటువంటి ఉరులన్నీ, చేసినటువంటి పనులన్నీ బట్టి ఎడగలవా? ప్రత్యేకించి మార్గాన్ని వేసుకోలేవు. అలా కాదు, ఎడగలలా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో, ఆయన చేతిలో పడుట బహు భయంకరమన్నాడు ఎవరి బతుకులో. ఆ భయంకరమైన స్థితి మన జీవితాలకు రాకుండా ఉండడం కోసమే భూమి మీద జాగ్రత్త పడేటువంటి హెచ్చరిక దేవుడు లేకుండా మనతో మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా ఏముందలే అనుకుంటే ఇబ్బంది లేదు, కెన్ ప్రొసీడ్, క్యారీ ఆన్, ఎవరిని దృష్టించలేదు. కానీ నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబడే ఒక దినం మాత్రం ఉన్నదనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఎవరు. ఇక్కడ ఎవరిని క్వశ్చన్ అయిపోవచ్చు, కానీ ప్రశ్నించే దేవుడు ఉన్నాడనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఎవరు. ఇక్కడనే మాట్లాడుతున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలి అన్నాడు. వెతుకుతావో వెతకవో, ఎప్పుడు వెతుకుతావో ఎప్పుడు వెతకవో అన్న విషయానికి అది మానవుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. వెతుకని తల్లిదండ్రులు పిల్లల దగ్గర కర్ర తీసుకొని కూర్చొని చదువు అన్నట్టుగా, అవునా? చదువు అని చెప్పి స్కేల్ తీసుకోను లేదా కర్ర తీసుకొని పిల్లల ముందు కూర్చుంటారు చదువు అని. అలాగనే భూమి మీద జీవించే ఏ మానవుడిని దేవుడు వెతుకని ప్రార్థన చెయ్యి అని ఎవరిని కర్రబట్టుకుని ముందు కూర్చోడు. ఆయన అవకాశాన్ని నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశంలో ఎంత మేరకు నువ్వు నమ్మకంగా ఉండగలుగుతావో, ఎంత మేరకు నువ్వు అపనమ్మంగా ఉండగలుగుతావో తేల్చుకోవడానికి ఈ కాలాన్ని ఇచ్చాడు మనకి. నిజంగా వాస్తవానికి సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ముందున్నటువంటి దినం అనగా ఇశ్రాయేలుకి దేవుడు వాగ్దానం చేసిన పట్టణము ఏ పట్టణం? కానాను దేశం. ఆ పట్టణాలు చూసినటువంటి వాగ్దానం దేవుడు అబ్రహాముకు చేశాడు.
అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకు చేశాడు, ఇస్సాకు తర్వాత యాకోబు చేశాడు. ఆ సమక్షంలో వాస్తవానికి ఐగిప్తు నుంచి కానానికి ఎన్ని రోజులు పట్టుద్ది? ఐగిప్తు దేశం నుంచి కానా దేశం చేరడానికి ఎన్ని రోజులు పట్టుద్ది? 40 రోజులు ప్రయాణం. 40 రోజుల ప్రయాణం కాస్త 40 సంవత్సరాలకి ఎందుకు ఎక్స్టెండ్ అయింది? ఎందుకు అయింది? ఎందుకు? ఫిల్టర్ చేయడానికి. ఏం చేయడానికి? ఫిల్టర్ చేయడానికి. వడకట్టాలిగా. దానిలో దరిద్రం ఎంతో, దానిలో అపవిత్రులు ఎంతమందో, దానిలో అక్రమకారులు ఎంతమందో, దానిలో విగ్రహాలు చేసేవాళ్ళు ఎంతమందో, దానిలో వ్యభిచారులు ఎంతమందో తెచ్చి అక్కడికనే ఏం చేశాడంటే తెలిసాడు, నాశనం చేసుకొచ్చాడు. ఇశ్రాయేలీయులు మొత్తం కూడా అరణ్యంలో 2 కారణాలకి బలైపోయారు. చెప్పగలరా? 40 సంవత్సరాల కాల పర్యంతంలో ఇశ్రాయేలు 2 అసలు దేవునికి నచ్చనివి అవి వాళ్ళకి ఇష్టమైనవి. చూసారా? దేవునికి నచ్చనివి వాళ్ళకి ఇష్టమైనవి. ఏంటి చెప్పగలరా? ఒకటేంటి, రెండేంటి? ఈ 2 కారణాలకే ఇశ్రాయేలు మొత్తం కూడా గమ్యం చేరలేకపోయారు. ఒకటేంటంటే, ఒకటి విగ్రహారాధన, రెండవది వ్యభిచారం. ఓకేనా? ఒకటి విగ్రహారాధన, 2 వ్యభిచారం. ఈ 2 కారణాల మూలంగా ఆహ్లాదంగా ఆనందంగా బయలుదేరేటువంటి ఇశ్రాయేలు సైన్యం చేరిన గమ్యం చేరల. 40 రోజుల్లోనే తీసుకెళ్లి పెడితే ఆ దేశమేమయ్యేది? మొత్తం అనకలిపేవాడు. దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని, వ్యభిచారాన్ని మొత్తం అనకలిపేసేవాళ్ళు. ఆ పట్టణాన్ని అపవిత్రం చేసేవాడు. కాబట్టి దేవుడు ఏం చేసినట్టే ఏళ్ళకి 40 సంవత్సరాలు ఉడకదని చెప్పి, 40 రోజులు ఉడకదని చెప్పి 40 సంవత్సరాలు ఉడికిచ్చాడు. ఉడికితే ఏమైంది? మొత్తం ఆవిరైపోయింది అరణ్యంలోనే. అప్పుడు తీసుకెళ్ళి పెట్టాడు. మన జీవితాలకు కూడా ఈ వాళ్ళకి 40 సంవత్సరాలు ఇచ్చాడు, 40 రోజులు పెట్టాడు. మనకు కూడా 70 సంవత్సరాలు ఇచ్చాడు. దేనికి? నేను ఉడకబెడుతున్నాడు. ఈ ఉడకబెట్టిన మన జీవితంలో ఎంతమంది దేవుని మాట వరకు, దేవుని ఆజ్ఞ మీద నమ్మకంగా బ్రతికేవారు ఉన్నారు, బ్రతికిన వారు ఉన్నారు తెరచడానికి చక్కటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ దినం చూడండి, వారు ఎంతమంది చనిపోయారు, అవును కదా? కానీ దేవుడు మనకి ఇచ్చాడు. దేనికి? ఈ దినమైనా, ఈ రోజైనా, ఈ క్షణమైనా నీ బ్రతుకుని, నీ జీవితాన్ని మార్చి జాగ్రత్తగా నీవు నీ జీవన విధానాన్ని కొనసాగిస్తామనే కోరిక వాడు ఉండి అవకాశాన్ని ఇచ్చాడు. ఇంత చక్కని అవకాశాన్ని కూడా యూటిలైజ్, సద్వినియోగం చేసుకోకపోతే మనకు మించినటువంటి అష్టదరిద్రుడు ఎవడో ప్రపంచంలో ఉండడు. చక్కటి అవకాశాలు మనకి ఇచ్చాడు. ఈ క్షణమైనా, ఈ రోజైనా, ఈ నిమిషమైనా మన జీవితాన్ని మార్చుకొని దేవునికి భయంకరంగా బ్రతకడం కోసమే బ్రతుకుతామని జాగ్రత్త పడతామనే విషయాన్ని గమనించి దేవుడు ఈ చక్కటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనం నిర్లక్ష్యం. ఏమైంది? 2023 వచ్చింది పోలే, 2024 వచ్చింది పోలే, 2025 కూడా పోతాం. దాంతో పాటు మనం కూడా పోతాం. ఏమైంది? ఉరకపోద్దా? ఊరకేం పోదు. మనం అన్నింటికి లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉంది. సమయానికి, దినానికి, మనకున్నటువంటి కోరికలకి, మనకున్నటువంటి తపనకి, తాపత్రయానికి అన్నిటికీ లెక్క ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ ఎవరికి చెప్పనవసరం లేదు. కానీ లెక్క తేల్చే రోజు ఒక రోజు ఉన్నదని, లెక్క అడిగే దేవుడు ఒక వ్యక్తి ఉన్నారనే విషయాన్ని మాత్రం ఎవరు నిద్రపోతా కూడా మర్చిపోవద్దు. అదే నడిపి పత్రికలో మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో, ఎవరు చెప్పాలి లెక్క? దేవునికి. మన సృష్టికర్త కనుక, ఆయన మన తండ్రి దేవుడు కనుక మనం ఆయనకే లెక్క చెప్పాలి. ఇంకెవరికి లెక్క చెప్పనవసరం లేదు. లెక్క ఎవరికి సంబంధం లేదు. అందుకోసం అన్నాడు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకి ఏం కనపడుతుందంట? మరుగు లేక తేటగా, వెరీ క్లియర్ గా కనపడుతుందంట మన జీవిత గమ్యం. మన పడకేంటో, మన నడకేంటో, మన మాట ఏంటో, మన స్టెప్పులేంటో, మన డ్రామాలేంటో అన్ని, ప్రతి విషయాలు అన్ని నగ్న సత్యాలుగా దేవునికి కనబడుతూ ఉన్నాయి. రేపు ఏంటి ఆదామా అన్నప్పుడు, అయ్యా నువ్విచ్చిన ఈ స్త్రీ వాళ్ళేనని చెప్పి బడాయి పరుతులు పలికేటువంటి అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత సంపరిస్థితులు ఉన్న వారందరూ కూడా సీసీ కెమెరా పెడుతున్నారు. దీనికి ఆ ఇంటికి ఎవరు వచ్చారో, ఎవరు పోయారో తెలియని ప్రొటెక్షన్ కోసం సీసీ కెమెరా పెడుతున్నారు. కాబట్టి ఆదావాను ఎక్కడన్నప్పుడు నేను దిగంబరునని, నేను ఈ చేసిన పాపానికి కారణం నువ్వేనని ఆదాము చెప్పాడు. కానీ ఇవాళ మనం చెప్పడానికి లేదు. ఎందుకని సామెత గ్రంథం 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయని, అవి మంచివారిని
చెడ్డవారిని చూస్తున్నాయనే విషయాన్ని మర్చిపోకండి. కానీ సహజంగా మనమేమనుకుంటామనంటే ఏదైనా ఒక పని, చెడ్డ పని, మంచి పని గురించి చెప్పడం లేదు. ఎందుకంటే చెడు గురించే మనం ఆలోచన చేస్తాం. అంటే చెడు చూడకూడదని, చెడు వినకూడదని, చెడు మాట్లాడకూడదని మనం అంటాం సహజంగా. కానీ మనం చేసే చెడు ఎవరు చూడకూడదు. మనం ఏదైనా పని చేసినప్పుడు వెనక ముందు చూస్తాం. ఎవరి నుంచి? వెనక ఎవరు చూసారా, ముందెవరు చూసారా చెప్తాం. వెనక పక్కన ఎవరు చూడకపోయినా పైన నాయన చూస్తున్న విషయం మర్చిపోతాం. ఎవరు మర్చిపోతాం? ముందు ఎవరు చూడలేదు, నిన్ను బాగానే ఉంది, వెనక ఎవరు చూడలేదు బాగానే ఉంది, కానీ పైన ఉన్నటువంటి ఆయన చూస్తున్నారని మాత్రం మర్చిపోయి మనం విలాసవంతమైన జీవితాన్ని నేర్పిస్తా ఉంటాం భూమి మీద. అవునా కదా? అందుకోసమే ఆయన కన్నులకే లేదంట చీకటైనా అగాధమైన ఎక్కడైనా మనం చేసే పని ఏదైనా ఉండొచ్చు, వాటి ఆయన కన్నులకు మరుగనేది లేదు అని చెప్పాడు. అప్పుడు అడిగితే అమ్మా ఏంటి అని అంటే ఆహా నాకు అసలు ఏది లేదని చెప్పేసి ఛాన్స్ మనకుందా? లేదు. ఆ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఏ ఫుటేజ్? ఆయన చూసిన సీసీ ఫుటేజ్ ఉందే, అది బయటకు వస్తే మన దోషులమా నిర్దోషులమా? దోషమేగా, ఆన్సర్ లేదు మన దగ్గర. కాబట్టి అలాంటి దుస్థితి క్రైస్తవులుగా, ఎస్పెషల్లీ క్రైస్తవులుగా, క్రీస్తులోనికి బాప్తిజం మన జీవితాలకు అలాంటి దుర్గతి రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే లోకంలోనికి అవకాశం ఉంది, కానీ క్రీస్తులోనికి బాప్తిజం పొందిన ఒకసారి బాప్తిజం పొందిన తర్వాత ఇంక మన రెండు అవకాశం లేదు. మరలా నూతన పరచడం అనేది అసాధ్యం అని చెప్పాడు ఎబ్రీ పత్రిక అధ్యాయంలో. వారిని మరలా నూతన పరచడం అనేది అసాధ్యం అని చెప్పాడు. ఒక్కసారి దేవుడు మనకి ఇచ్చిన రక్షణని మనం కొనసాగించలేకపోతే, దాన్ని గంగలో కలిపేసేస్తే ఆ జీవితానికి ఉత్తరవాదులు మనమే. దానికి నేనను ఇంకెవరో చెప్పడానికి సంస్కారం లేదు. వాస్తవానికి ఒక ప్రణాళిక, ఒక ప్రమాణం అనేది చేస్తున్నాం కాబట్టి ఆ విషయం ఖచ్చితంగా జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక్కసారి ప్రసంగి గ్రంథం అంటాడు, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఆరాధన అనేటువంటిది ఎవరికి? ఆరాధన అనేది ఎవరిది? ఆరాధన ఎవరి కోసమేంటి? నా కోసమా? నన్ను పొగడతానికి వస్తారా? నన్ను కీర్తించడానికి వస్తారా? కాదు కదా. నేను కానీ మీరు కానీ క్రీస్తు సంఘం అనేది చెప్పేటువంటి వారు ఎక్కడైనా సరే ఏం చేస్తారు? తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి రావాలని కోరుతాడు. ఆదివారమే కదా మనం వచ్చేది, మధ్యలో ఎప్పుడు కనపడతారా? అవును కదా, ఆదివారమే కదా నాకు అనిపించేది. నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అన్నాడు ఎవరైనా? ఎవరన్నారండి? నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నీ సన్నిధిలో నేను ఎప్పుడు నీకు కనబడదను అనేటువంటి ఒక మాట మాట్లాడు ఎవరైనా? ఎవరైనా మాట్లాడారు? నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, అన్నం వండుకోను, కూర వండుకోను, బట్టలు తుక్కోను, పనంతా ముగించుకోను అని చెప్పలేదు అక్కడ. రాజు అయినప్పటికీ, రాజ్యాధికార భారవాదన మీద ఉండినప్పటికీ కూడా ఆయన తపన, ఆయన తాపత్రం ఎక్కడ ఉన్నాయి అన్నాడు. దుప్పి నీటి వరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణం తుష్టగొడుతుందన్నాడు. మనం ఆదివారం పెదలాడు వేస్తే నిద్ర డిస్టర్బ్ అయితేమో, ఆదివారం పెదలాడు వస్తే పళ్ళు కుప్పు అవుతాయేమో, అంటే మన పళ్ళు కుప్పు కాకూడదు, దేవుడి పళ్ళు కుప్పు చేయాలి. మన పనులు అవ్వాలి, దేవుడి పనులు చేయడానికి అవసరం లేదు అనేటువంటి స్వార్థంతో బ్రతికినంత కాలం మన జీవితానికి ఏముండదు? అభివృద్ధి అనేది ఉండదు. వాస్తవాన్ని మర్చిపోకండి. నువ్వు చేసేదాన్ని బట్టి దేవుడికి అభివృద్ధిస్తాడు. నీవు యథార్థవంతుడవై, నీవు పవిత్రుడవై నీవు జీవిస్తే కనుక ఆయన నీ యొక్క శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా వర్ధలింపజేస్తాడు. ఇక్కడ ఏం కనపడుతుంది? దేవుని నీతి లేదు, మన స్వనీతి ఉంది. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలా? ఇస్తారా? పాడబాడారా? అదే మీకు చెప్పింది. ఎన్ని వారాలు చెప్పినా చెప్పి నాలుగు వాసిపోతాం తప్ప జీవితాలకు మాత్రం అవట్లేదు. వస్తున్నారు దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోతున్నాం. అంటే దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే నిజంగా ఒకే ఒక మాట పరిభాష చెప్పాలంటే దేవుడు అంటే ఖచ్చితమైన భయం లేదని వాస్తవం. ఇంకంతే. నోమన్ ఆర్గ్యుమెంట్. నిజంగా మనం ఆదివారం సమయానికి రావటం లేదంటే అర్థం ఏంటంటే దేవుడు అంటే ఖచ్చితమైన భయం లేదు. ఆయన పరలోకంలో ఉన్న దేవుడే ముందొచ్చి మన ముందులో ఉంటే
మనం రావడానికి మనకు చాలా ఇబ్బంది. మరి 10 నిమిషాలు ఎట్లా వెళ్ళి అట్లా వచ్చేదానికి మనం ఎంత చేస్తే, మరి అబ్రహాము చూడండి ఒకసారి, దేవుడు ఒకే ఒక కుమారుని ఇచ్చాడు ఆయనకి, ఒకే ఒక కుమారుని ఇచ్చాడు. ఒకే ఒక కుమారుని ఇచ్చి అబ్రహామా నీకు ఒక్కడైనా నీ కుమారుని తీసుకుని వచ్చి నాకు బలిపించమన్నాడు. అబ్రహాము ఉన్న చోటికి దేవుడు చెప్పిన చోటికి ఎంత ప్రయాణం? 3 రోజులు ప్రయాణం. 10 నిమిషాల ప్రయాణానికే అల్లాడు ఆకులు వేస్తున్నాం ఇవాళ మనం. కానీ 3 రోజుల ప్రయాణానికి అబ్రహాం వెళ్ళాడు. మా ఆయన ఏమనుకోవాలా? ఆయన ఏం అనుకోలేదు కాబట్టే హీస్ మై డియర్ ఫ్రెండ్ అని చెప్పగలిగాడు, ఆయన నా స్నేహితుడు చెప్పగలిగాడు. ఇవాళ మనకంతా నిర్లక్ష్యం ఉంది కాబట్టే మనం అవిశ్వాసులుగా పిశాసులుగా తయారవుతున్నాం భూమి మీద. కాబట్టి మర్చిపోకండి, మనం ఏ విధానంలో ఉండగలుగుతామో ఆ విధానం దేవుడు ఆస్వాదిస్తాడు. ఎందుకంటే నమ్మకమైన వారికి ఏముంటాయి? దీవులు ఉంటాయి. నమ్మకం లేని వాడికి ఎవరు నమ్మరు. కాబట్టి ఆరాధించే క్రైస్తవులు ఏ విషయం నమ్మకం కూడా. ఆరాధన దేవుడు ఎవరి మహిమ కోసం? దేవుని మహిమ కోసమే కదండి. అంతే కదా. ఆదివారం ఆరాధనలో సంఘంగా కూడుకొని దేవుడు చెప్పిన నిర్ణయం దేని కోసం? ఆయన కృపా మహిమకు కీర్తి కావాలని, ఘనత కావాలని, ఆయన గొప్పగా గీతించాలని గర్భస్థ దేవుడు కోరాడు. మరి ఆదివారంలో చేరేటువంటి మనం, క్రీస్తు సంఘ సభ్యులమైనటువంటి మనం ఎంతమంది దేవుడిని ఆరాధించారు? వాళ్ళ ఆరాధించడం వాక్యం వెళ్ళడం కాదు, ఆరాధించడం అంటే ప్రబంధ భోజనం పాల్గొనడం కాదు, ఆరాధించడం అంటే మీకు వచ్చినటువంటి రూపాయి 10 రూపాయలు సెలవడం కాదు. మీ గాత్ర స్వరము దేవునికి వినపడ్డాయి అంటారా? వినిపిస్తున్నారా? ఎన్ని సంవత్సరాలైంది మీరు నిజంగా దేవునికి మహిమకరంగా కీర్తనలు ఆలపించి ఎన్ని సంవత్సరాలు అయింది అనొచ్చు? ఆ పాడారంటారా? ఏ వారమైనా ఒక వారమైనా? ఇంకేం చెప్పండి, దేవునికి మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? నీ పూర్ణ శక్తి దేవుడికి ఇచ్చావా? ఇవ్వలేవు కదా. నీకు మాత్రం శక్తి కావాలని ప్రార్థన చేస్తాం. ఆయన శక్తిని ఇస్తేనేమో నీ పని కోసం వాడుకుంటాం. ఆయన పాట, ఆయన కీర్తించలేవు, ఆయన కనపరచలేవు. ఇప్పుడు టయానికి వాక్యం చదవడం అయిపోయిన తర్వాత వాక్యం చెప్పే సమయానికి వచ్చి ఆ కాసేపు కళ్ళు మూసుకుంటే ప్రభుత్వ భోజనం తీసుకుని 10 రూపాయలు కాలిగేసి అయిపోతుంది అనుకుంటున్నాం. అది భ్రమ, మర్చిపోకండి. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేసేవాడు ఏమవుతాడు? ఇది నా కార్యం కాదు, ఇది నా పని కాదు, నా ఇంట్లో పెళ్లి కాదు, ఇది యెహోవా కార్యం. ఈ కార్యం ఎప్పటిది? జగత్తుకు పునాదులు వేయబడక మునిపే దేవుని మోసం ఉన్న కార్యం. ఈ కార్యక్రమాన్ని ఎవడైతే అశ్రద్ధగా చేస్తాడో వారైనా వారి కుటుంబం అయినా వారు ఎవరైనా చెబుతారంట. దాన్ని మార్చడం నా వల్ల కాదు, ఎవరి తరం కాదు. బైబిల్ మాట్లాడాడు దాని గురించి, ఆయనే మాట్లాడాడు. కాబట్టి అంత నిగూఢమైనటువంటి వాస్తవాలు బైబిల్ నుంచి వచ్చినా వాళ్ళకి ఏమాత్రం చేగుట్టినట్టు కానీ, చింత కానీ, భయం కానీ, భక్తి కానీ లేదు వాస్తవానికి. దానివల్ల మన జీవితాలకి ఊహించని నష్టాలు తప్ప లాభాలు కానీ దీవెలు కానీ ఉన్న వాస్తవానికి మర్చిపోకండి. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవర్తన చూసుకోవాలన్నది కదా. ఇప్పటికిప్పుడు తెల్లారంగానే టిఫిన్, తెల్లారంగానే నీళ్లు, తెల్లారంగానే బట్టలు అనుకుంటే 1 day బిఫోర్ నువ్వు సిద్ధపడాలిగా. ఇప్పుడే అయిద్దా? ఆదివారం రేపు ప్రభు దినము దేవుడిని ఆరాధించాలి కాబట్టి ఆ విషయంలో సిద్ధపాటు ఉందా లేదా అంటే లేదుగా. తెల్లారగా ఇస్త్రీ అని, తెల్లారగా పోవాలని, బట్టలు అంటే కుదరదు. కాబట్టి మనం ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచన కలిగి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇస్తే మనకి ఇచ్చాల్సినటువంటి సమయం దేవుడు. మనం దేవునికి ఇవ్వకపోతే మొత్తం మంది అయితే మన దేవుడు మనకి ఏమిస్తాడు? ఏమడుగా ఎంతకాలం పెట్టిన గొర్రెలకు బెత్తడా మన జీవితాలు. కాబట్టి గ్రంథం బోధించే వాస్తవాలు కానీ, గ్రంథం బోధించే మాటలు కానీ దేనికోసం? మన జీవితాలకు మేలు కొరకే. కాబట్టి అన్నాడు 9వ కీర్తనలో, మీరు యెహోవా మాట వినడే కదా అది నీకు మేలు అన్నాడు. మనం వింటే మేలు పొందుతాం, వినకపోతే నష్టపోతాం కదా. కాబట్టి ఆ నష్టం పోకుండా ఉండడానికి దేవుడు వాక్యంలో మాత్రం హెచ్చరిస్తూ ఉన్నట్టు దేవుని పిల్లలు ఆలోచన చేయగలిగితే. కాబట్టి దేవుని మందిరానికి పోవాలనుకున్నప్పుడు లేదా నిర్ణయించినప్పుడు ఖచ్చితంగా ఒక 5 నిమిషాల ముందు నష్టం వచ్చిందా? అది కదా. అంటే 5 నిమిషాల ముందు వస్తే పని ఎవరు కుంకొద్దు అనుకుంటున్నారేమో. అన్నం వండుకోవచ్చు, 5 నిమిషాల్లో బట్టలు ఉతుకోవచ్చు, ఇల్లు ఉడుచుకోవచ్చు, అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అని బ్రహ్మలో బ్రతుకుతున్నారు. కానీ చాలా అన్యాయం. మనం ఎంత అన్యాయంగా ఉంటామో దేవుడు కూడా మనకు అంతే అన్యాయం చేస్తాడు. మనం ఎంత న్యాయంగా ఉంటామో
న్యాయం అదే అండి. మీరు ఏ కొలత అయితే కొలుస్తారో అదే కొలత దగ్గర వచ్చింది. మీ దగ్గర ఎలాంటి స్వార్థం లేకపోతే ఖచ్చితంగా మీకు అదే లేదు. మీ దగ్గర స్వార్థం ఉంటే అదే మీ దగ్గర వచ్చింది. మర్చిపోకండి, మోసపోవద్దు. మీరు ఏదైతే చేస్తా ఉంటారో అదే మీ ముందుకు వచ్చింది. కాబట్టి గ్రంథం బోధించే వాస్తవం ప్రకారంగా మన జీవితం సర్వీస్ కోసం బాధ్యత కాబట్టి మోషే నుంచి మాట్లాడుతున్నాను ఈ సమయంలో నేను. మోషే దేవునికి అవసరమైనటువంటి 10 ధర్మశాస్త్రం కొరకు కొండ మీదకి వెళ్ళాడు. ధర్మశాస్త్రం తేవడానికి కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నీకు కొండ మీద చూపిన మాదిరి చొప్పున ప్రకారంగా చేయడానికి జాగ్రత్త పడాలన్నాడు. ఏ విషయంలో? ధర్మశాస్త్రం విషయంలో కానీ, దేవునికి మహిమకరంగా కట్టబోతున్నటువంటి ప్రత్యక్ష గుడారం నమూనా విషయంలో కానీ అన్ని విషయంలో జాగ్రత్త పడాలన్నాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఆ నిర్మాణాలను ప్రతిష్టంగా చేసుకొచ్చాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు దేవుడు? అబ్రహాం ఏమో 3 దినాల ప్రయాణం వెళితే హీజ్ ఏ మై డియర్ ఫ్రెండ్ అని చెప్పాడు అబ్రహాం గురించి. మోషే దేవుని యొక్క చెప్పినటువంటి సంగతుల విషయం చాలా జాగ్రత్తగా చేసిన కారణాన మోషే ఏమన్నాడు దేవుడు? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పాడు. మరి ఆ నమ్మకాలు మన దగ్గర ఉంటే మనతో నమ్మకాలు తాకట్టు పెడతా ఉంటుంది. ఏడా బాడీ తీసుకొచ్చాడు, భార్య అయిద్దా? అవునగా. కాబట్టి గ్రంథం బోధించే వాస్తవాలు మనం ఏకమై ఉంటారు తప్ప గ్రంథం ఒకలాగా మరొకలాగా ఉంటే కుదురుద్దా? కుదరదు. వాస్తవాలు ఎవరు ఆధార్ కార్డు తీసుకెళ్తే నేనే బయోమెట్రిక్ వేస్తాను సెట్ అవుతా? అవగా అవుదా? నీ ఆధార్కి నీ బయోమెట్రిక్ సెట్ అవుతుంది. కానీ నిజంగా ప్రపంచానికి ఒకే ఒక పితామహుడు ఉన్నారు. ఎవరైనా ఒకరి ద్వారా అన్నాడు ఏపీ ఆ పుస్తకం, ఒకరి నుండి ప్రతి జాతి మనసులను పుట్టించి అని అన్నాడు. ఎవరా ఒకడు? ఎవరా ఒకడు? ఇవాళ ఎన్ని దేశాలున్నా, ఎన్ని భాషలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా ఒకరి నుంచే చెప్పుకొచ్చాడు. ఎవరా ఒకడు? ఎవరండి? ఎవరా ఒకడు? ద ఫస్ట్ హ్యూమన్, ఆయనే ఆదాము. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఇక్కడ ప్రింట్ ఆర్డర్ తీశాడా? ఒకటే దాని నుంచి అన్ని జిరాక్స్లు అని చెప్పుకొచ్చాడు. ఎన్ని జిరాక్స్లు అయినా 10 మందికి అంటే ఎంతమందికి ఎన్ని ఉన్నా ఒకళ్ళ దగ్గరికి కలిసిందా? అనిపిస్తుందా? కలవ. నువ్వు తండ్రి అయినా, నువ్వు తల్లి అయినా, కుమారుడు కుమార్తె అయినా ఒకళ్ళ దగ్గరికి ఇంటికి ఒకళ్ళకి అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మన సృష్టించిన సృష్టికర్త ఎంత సర్వశక్తి సంపన్నుడో, ఎంత మహాజ్ఞానం అన్నది అర్థమవుతుంది. అర్థమవుతుందా? మన ఆలోచన చేస్తే కదా, మనం ఆలోచన చేస్తే కదా ఎంతసేపటికి మన సామర్థ్యం ఏంటి, మన సంపాదన ఏంటి, మన పని ఏంటి, మన ఉద్యోగం ఏంటి, ఎంతసేపటికి మన తపనే తప్ప ఆయన గురించి ఆలోచించే సమయం ఏడుంది? ఇవన్నీ ఆలోచన చేస్తే ఒళ్ళు గర్భపడిచేటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పుడు మన భక్తి జీవితానికి నిదర్శనం దొరుకుతుంది. కానీ మనం ఆలోచనగా ఆలోచించే సమయం ఏమిటి? మన సంతోషాన్ని నెలకొల్పోతాం మనం పోలేం. కాబట్టి గ్రంథం బోధిస్తుంది. కాబట్టి కొండ మీద నీకు చూపిన మాదిరి చొప్పున సమస్తం చేయడం జాగ్రత్త కూడా మంచి మోసం చెప్పాడు. కానీ వాళ్ళ గ్రంథాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, క్రైస్తవానికి ఇచ్చాడు. ఈ వాక్య ప్రకారంగా మీరు మీ జీవితాన్ని సరి చేసుకోమని దేవుడు చెప్పాడు. చేసుకున్నారా? చేసుకోరు. గ్రంథం ఉంది ఒకలాగా, ఏమండి, వారి విశ్వాసం ఉంది ఒకలాగా, వారి భక్తి ఉంది ఒకలాగా, వారి ఆరాధన ఉంది ఒకలాగా. ఏం సిగ్గవుతాయా? సిగ్గవు. కాబట్టి దేవుడు అడిగేది ఎవరిని? లోకాన్ని బట్టి చేసావా? కాదు. దేన్ని బట్టి చేయాలా? వాక్యాన్ని బట్టి చేయాలి. క్రైస్తవులకు కొలమానం ఏంటి? క్రైస్తవులకు కొలమానం ఏంటండి? వాక్యమే కదా. కాబట్టి ఆ వాక్య ప్రకారంగా ఇవన్నీ ఉన్నాయనే అనే ప్రశ్నకి మన దగ్గర ఖచ్చితమైన సమాధానం ఉండాలి. కానీ లేదు ఇక్కడ వాస్తవానికి. కాబట్టి భూమి మీద క్రైస్తవులకి తెలిసినటువంటి గొప్ప నగ్న సత్యం ఏంటంటే అది క్రైస్తవులు కాని వారికైనా సత్యం తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పుట్టారు, ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి రావడం వల్ల 2 ముక్కలు అయింది కాలం. ఒకటి క్రీస్తు శకమని, 2 క్రీస్తు పూర్వం అన్న సత్యం అందరికీ తెలిసిన విషయమే. ఇది భూమి మీద సజీవులుగా ఉన్న ప్రతి మానవుడు ఒప్పుకోక తప్పని నగ్న సత్యం ఇది వాస్తవానికి. ఓకే, ఆయన ఈ లోకానికి వచ్చారు. దేనికి? పాపులుగా ఉన్న మన అందరి జీవితాలని ఉద్ధరించడానికి, బాగు చేయడానికి కదా. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను అన్నాడు.
ఎవరైంది? యేసుక్రీస్తు అనిపించాడు. దేనికి? పండగ లేకనా? కాదు. పాపముతో జీవించే మన జీవితాలకు నిత్య నరకమనే అగ్నిగుణం ఎదురు చూస్తుంది కాబట్టి ఆ అగ్నిగుణాన్ని తప్పించడానికే దేవుడు తన కుమారుడు క్రీస్తు లోకానికి రక్తమాంసంతో భూలోకానికి వచ్చారు. ఆయన వచ్చారు, 33 సంవత్సరాల ఆయుధులు జీవించారు. ఆయన లోకంలో అందరి పాపాలను ఆయన మీద వేసుకొని మనందరి పాపాల నిమిత్తం ఆయన మరణించారు. మనందరి పాపాల నిమిత్తం ఆయన సమాధి చేయబడ్డారు. మనందరి పాపాల నిమిత్తమే పునరుద్ధాన్ని 3 దినాలు తిరిగి లేచాడు అన్నది వాస్తవం, బోధించే వాస్తవాలు. ఇవి గ్రంథం బోధించే వాస్తవాలు. కానీ లోకం బోధించే వాస్తవాలు ఏంటి? లోకం కూడా బోధిస్తుంది. బైబిల్ ఏమో ఈ బోధిస్తా ఉంది, లోకం ఏం బోధిస్తా ఉంది? ఆయన పుట్టాడు, క్రిస్మస్. ఆయన చనిపోయాడు, సమాధి చేశారు, అది గుడ్ ఫ్రైడే. లేచాడు, ఈస్టర్ అనేటువంటి అబద్ధ సత్య అబద్ధపు వార్తని ప్రకటిస్తా ఉంది. నేను గాని మరెవరు గాని నేను ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త ప్రకటిస్తే వాడేవుతాడంట? శాపగ్రస్తుడు అవుతాడు. గ్రంథం మనకు బోధిస్తా ఉంది. ఇవాళ ఇలాంటి అజ్ఞానాన్ని, అసత్యాన్ని, అసత్య సువార్త ప్రకటించే వాళ్ళందరూ కూడా ఏమవుతారంట? శాపగ్రస్తులు అవుతున్నారనే విషయాన్ని మర్చిపోకండి. అది ప్రకటన కూడా మాట్లాడారు. ప్రవచన గ్రంథం ఉన్న వాక్యం ప్రతి వారికి సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, గ్రంథములో రాయబడినటువంటి వాటిని విని ప్రతి వాడికి చదివాడికి అని చెప్పే సంగతి ఏంటంటే, దీనిలో ఉన్న సత్యాలను తీసివేసిన కలిపిన వాడికి ఏమేదంట? జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణం అనే పరలోకంలో కూడా వాడికి ఏం లేదంట? స్థలం లేదనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తా ఉంది. ఇప్పుడే దేవుని పిల్లారా, అయితే ఆయన మనందరి పాపాలతో చనిపోయారు, సమాధి చేయబడ్డారు, ఆయన ఈ లోకానికి వచ్చారు. ఓకేనా? దేనికి వచ్చారు? వాస్తవానికి శరలో ఉన్న శర అర్థమేంటో? శర అంటే అర్థం చెప్పగలరా? శర అంటే అర్థం ఏంటి? జైలు. జైలు అనేటువంటిది వాస్తవానికి ఇంగ్లీష్ పరిభాష అది. కానీ తెలుగు పరిభాష ఏంటంటే శరసాలు అంటారు, శర అంటారు. ఓకేనా? అంటే బంధించడం. ఏదైనా ఒక వ్యక్తి యొక్క పొరపాటు దోష అయితే దోషిని బంధించేదాన్ని శరసాలంటారు, శర అంటారు. యేసుక్రీస్తు ఈ లోకానికి రానంత కాలం లోకం ఏముంది? శరలోనే ఉంది. ఓకేనా? ఆయన రావటం వల్ల శరలోనే ఏమైంది? విడుదలయ్యింది. అదే కాదు పరిశుభ్రత బట్టి 13 చెప్పుకొచ్చాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడికి రాజ్యనివాసంగా చేశాడని చెప్పి కొలసి పత్రిక 1:13 మనం చదువుతామంటాం. ఇప్పుడు దీని ఆధారంగా ఒకసారి కొలసి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. నా మాట గురించిపోతున్నాను. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మీరు చూస్తే, ఆయనను అనుసరింపక అన్నాడు. ఎవరాయన్ని? ఎవరు వచ్చారు మన పాపాల కోసం? మనం శర నుంచి విడిపించబడాలంటే ఎవరు వచ్చారు? ఆయనను అనుసరించక అన్నాడు. అంటే ఆయన అనుసరించడం లేదంటే ఎవరు అనుసరిస్తున్నారు? ఈ లోకాధికారి అయినటువంటి దెయ్యాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ అన్నాడు, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరతక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని శరపట్టుకొని పోవాడు ఉండనేమో అని జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పౌలు హెచ్చరించాడు. అక్కడ మీకు మెన్షన్ చేసిన పదం అక్కడ రాయబడింది. ఏంటి అక్కడ పదం? అక్కడ మనం చదివినటువంటి ఆ వచనంలో ఒక పదం ఉంది. ఏంటిది ఆ పదం? మిమ్మును ఏమట్టుకొని మిమ్మల్ని శరపట్టుకొని పోవాడైనా ఉండనేమో అని జాగ్రత్తగా ఉంది. శరపట్టుకోయేది ఎవడో? సాతానుడు. ఆ శర నుంచి విడిపించడానికి వచ్చింది ఎవరో? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు శరలో నుంచి విడిపించేవాడిని అనుసరిస్తున్నారా? శరలో నుంచి తీసుకెళ్లేవాడిని అనుసరిస్తున్న ప్రపంచం అది. కాసేవాడిని నమ్మేది, కోసేవాడిని అంటే కోసేవాడిని నమ్మేది కసాయి లోకం. ఓకేనా? కాబట్టి అది జగమెరిగినటువంటి సత్యం. నీతిమంతుడు, నిందారహితుడు, ఏ పాప అయినటువంటి వ్యక్తిని శరసాల్లో వేయమనేది కోరింది. ఆ రోజున శిలవ వేయండి, శిలవ వేయడానికి కేకలేశారు. ఎవరి వచ్చి? నీతిమంతుడు, నిరపరాధైనటువంటి యేసుక్రీస్తుని శిలవ వేయాలని కోరింది. కానీ నరహంతకుడైనటువంటి బరబ్బాని విడుదల చేయని కోరింది. అంటే లోకం దేని వరకుంది? నీతినా అవినీతినా? న్యాయాన్ని అన్యాయాన్నా? ఆలోచన చేయండి. దేవుని పిల్లలుగా ఉన్న మనం గ్రంథాన్ని వినే మనం, గ్రంథాన్ని మోసే మనం, గ్రంథాన్ని వింటున్న మనం
శరలోని తీసుకెళ్లేవాడిని నమ్ముతున్నావా? శరలో నుంచి విడిపించేవాడిని నమ్ముతున్నావా? ఎవరు అనుసరిస్తున్నావా అనేటువంటిది ఇవాళ $1,000,000 ప్రశ్న క్రైస్తవ్యానికి. ఇవాళ క్రైస్తవ్యం అంతా ఎంటైర్ వాళ్ళు శరలోనికి తీసుకెళ్లేవాడిని నమ్ముతుంది, శరలోని తీసుకెళ్లేవాడిని అనుసరిస్తుంది. కానీ శర నుంచి విడిపించబడిన రక్షకుడి క్రీస్తు మాట వినే మాట ప్రస్తుతంలో లేదా అని చెప్పేశాడు. వింటారో వినరో, నమ్ముతారో నమ్మరో నాకు అనవసరం. కానీ దేవుడు చెప్పేశాడు మాట. ఎవరి ద్వారా? మొట్టమొదటి ప్రవక్త చెప్పాడు ఆ మాట. ఎవరైనా ప్రపంచానికి యేసుక్రీస్తుని పరిచయం చేసిన ఒకే ఒక మొట్టమొదటి ప్రవక్త ఎవరైనా? మోషే చెప్పాడు, గీత తీసుకోవాలని చెప్పాడు. అదే మాట దాన్ని పేతురుని అర్థం చేసుకొచ్చాడు. మీ సహోదరుల నుండి నా వంటి యొక్క ప్రవక్తను మీ కొరకు పుట్టించును, ఆయన మీతో చెప్పినటువంటి అన్ని విషయాల్లో మీరు చేయడంలో ఆ ప్రవక్త మాట వినివాడు ప్రజలలో ఉండకుండా ఏమవుతాడట? సర్వనాశనం చెప్పేశాడు. ఇవాళ నీ జీవితంలో, నా జీవితంలో, క్రైస్తవుల జీవితాల్లో విలువైన మాట ఎవరిది? యేసు ప్రభు. ఆ మాట పేతురు అడిగాడు, ప్రభువా మేము ఎవరి ఎదురుకు వెళ్ళగలము? ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి ఇదంతా మాయా వచ్చింది తప్ప. కాబట్టి నీవే ఎవరివి? నిత్య జీవ పాట కలిగిన వాడు అన్నాడు. ఇవాళ అలాంటి నిత్య జీవ పాట కలిగిన ప్రభుకి విలువ ఉందా? వింటున్నారా? అనుసరిస్తున్నారా? లేదు. పేరు క్రైస్తవులు, వేషాలు దెయ్యాలని, చేసే పనులు దెయ్యాలని. పేరు క్రైస్తవులే, చేసే పనులని దుస్త పనులు, దెయ్య పనులు, దుర్మార్గ పనులు తప్ప దేవుని పనులు కాదు. దేవుని పిల్లరా, వేషాలు వేసుకున్నంత మాత్రాన అవదా? వేషాలు వేసుకున్నంత మాత్రాన అయ్యే పని కాదు. కాబట్టి దేవుడు హృదయాలను పరీక్షించే దేవుడు కనుక క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం ఎంత మేరకు మనము దేవుడు కోరినటువంటి వాక్య ప్రకారంగా, ఆయన ఆజ్ఞ ప్రకారంగా జాగ్రత్త పడి మన జీవితంలో జాగ్రత్త చేసుకునే వారంగా ఉంటున్నాం అనేటువంటిది వ్యవహారంలో వేసిన ప్రసిద్ధి. కాబట్టి జాగ్రత్త అనేది లేకపోతే మన జీవితంలో ఏముంది? నిత్య నరకమైన కీడు, నిత్య నరకమైన అవమానం ఉన్నది విషయాన్ని మర్చిపోకుండా ఎవరి జీవితానికి వాళ్ళే ఉత్తరవాదులు కనుక ఆ విషయంలో ప్రతి వారు జాగ్రత్త కలిగి నిత్యరాజ్యానికి, నిత్య జీవానికి వారసులు కావాలని, అవ్వాలని ప్రతి వారి పేరుతో హెచ్చరిస్తూ వీటి అవకాశాలకు ఇచ్చిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ వీటి వాక్యాన్ని శ్రద్ధగా వినే అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న మాట చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ